సుపరిపాలన విజయోత్సవ సభను విజయవంతం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు పిలుపునిచ్చారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. సుపరిపాలన 2 సంవత్సరాలు విజయవంతంగా నిర్వహించినందుకు విజయోత్సవ సభ సత్యసాయి ఆవరణలో నిర్వహిస్తున్నామని తెలిపారు. 2 ఏళ్ల కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయడం జరిగిందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అరాచకం రాజ్యమేలిందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా పలు పథకాలను అమలు చేశామని చెప్పారు. పారదర్శకంగా నిర్వహించిన డిఎస్సిపై జగన్మోహన్ రెడ్డి విష ప్రచారం చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పుకొచ్చారు. అమర్నాథ్ హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆయన వెంటనే అనితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విజయోత్సవ సభకు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 31,79,00,000తో మనం రోడ్లు వేయించుకోవడం జరిగింది. అదేవిధంగా పల్లె పండుగ 2.0లో 34,79,00,000 సీసీ రోడ్లు అయితేనే, బీటీ రోడ్లు అయితేనే, వీటిలన్నింటినీ మనం వేయించుకోవడం జరిగింది. ఇంకా కూడా శాంక్షన్స్ వచ్చి ఉన్నాయి, అవి కూడా త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకా మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి తల్లికి వందనం అయితే 32,240 మంది తల్లులకి వారి అకౌంట్లో తల్లికి వందనం డబ్బులు వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. స్త్రీ శక్తి పథకానికి ఇప్పటికే మన నియోజకవర్గంలో 50,065 మంది శ్రీమూర్తులు ఈ పథకాన్ని ఇప్పటికే ఉపయోగించుకుని, అంటే ఎంతకాలం అయింది, 1 సంవత్సర కాలం కూడా పూర్తి అవ్వలేదు ఈ పథకం ప్రారంభించి. ఈ సమయంలో అంతమంది స్త్రీమూర్తులు ఈ పథకాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. దివ్యాంగ శక్తి 16,517 మంది వికలాంగులు, అంటే వారు ఈ పథకాన్ని, వారికి సంబంధించిన అన్ని పథకాలని వారు లబ్ధి చెందే. ఇకపోతే ముఖ్యంగా మన స్త్రీమూర్తులు ఇందాక దీపం 2 పథకం గురించి ఒక సోదరి మాట్లాడడం జరిగింది. కట్టెపొయ్యల దగ్గర ఆ పొగలో మండుతూ వారి ఆరోగ్యానికి ప్రమాదం తెచ్చుకోకూడదు. స్త్రీమూర్తులు అందరూ కూడా, తల్లులందరూ కూడా హ్యాపీగా ఉండాలని మన నాయకులు ఏర్పాటు చేసిన ఈ పథకాన్ని, దీపం 2 పథకాన్ని దాదాపు మన నియోజకవర్గంలో 2,24,901 మంది మహిళా మూర్తులకి ఈ పథకం కింద వారి అకౌంట్లో కూడా డబ్బులు పడడం జరిగింది. ఇకపోతే అన్నా క్యాంటీన్, ఏదైతే పేదవాడికి 5 రూపాయలకి భోజన సదుపాయం గడిచిన 5 సంవత్సరాల్లో ఎంత మన రాష్ట్ర పరిస్థితిని ఎంత దుర్భర పరిస్థితిలో తీసుకొచ్చారంటే, అన్నా క్యాంటీన్ అంటే వారికి పేరు వచ్చేస్తుంది, తెలుగుదేశం పార్టీ వారు పెట్టింది కదా అని దాన్ని పేదవాడి కడుపు మీద కొట్టి దాన్ని మూసివేయడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్నా క్యాంటీన్ తెరిచి పేదవాడికి 5 రూపాయలకే భోజనం లభించాలనే ఉద్దేశంతో దాన్ని ఏర్పాటు చేశారు. మన నియోజకవర్గంలో ఏలేశ్వరం నగర పంచాయతీలో అన్నా క్యాంటీన్ ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఈ 2 సంవత్సరాల కాలంలో 2,15,356 మంది ఈ భోజన సదుపాయాన్ని ఉపయోగించి అన్నా క్యాంటీన్లో మార్నింగ్ అల్పాహారం అయితేనే, మధ్యాహ్నం భోజనం అయితే దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది. అన్నదాత సుఖీభవ. ముందుగా మనది మెట్ట